ఒక రాజు తన యొక్క మనోవేదనను మనోవ్యధను తీర్చుకోవడానికి తను చేసిన విశ్వ ప్రయత్నాలలో చివరిగా ఫలించిన ఒక ప్రయత్నమే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మోటివేషనల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రాజు రాత్రి నిద్రిస్తూ ఉండగా తనకు ఒక ఆలోచన వస్తుంది. తన దగ్గర ఏనుగులు, బలగాలు, గుర్రాలు, ఆస్తిపాస్తులు, భవనాలు, భవంతులు అన్నీ ఉన్నాయి. కానీ తన మనసులో ఏదో ఒక వెలితి ఉంది. ఏంటా వెలితి? తనకే తెలియకుండా ఒక వెలితి ఉండడంతో ఈ విషయాన్ని ప్రజల దగ్గర అడిగి తెలుసుకోవాలి అన్న ఆలోచన అతనికి మొదలైంది. వెంటనే మరుసటి రోజు ఉదయం తన భవంతిలో ఉన్న అధికారులు, సిబ్బంది అందరూ కూడా రావాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశాడు. అందరూ కూడా ఆయన ఉత్తర్వుల మేరకు సభా ప్రాంగణానికి వచ్చారు. అందరి మనసులో గుబులు. ఈ విషయం ఏమి అని చెప్పకుండా రాజుగారు ఉన్న పలంగా అందరినీ సభకు ఎందుకు రప్పించారు అనేది వాళ్ళ ఆలోచన. సరే, రాజు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత అందరికీ ఒక విషయం చెప్పాడు. నా దగ్గర ఆస్తిపాస్తుల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. నా రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ నాకు మాత్రం మనసులో ఏదో ఒక వెలితి, ఏదో పోగొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఏమిటి? నేను విచారంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా, దుఃఖంతో బాధపడుతున్నానా, లేదా ఇతర ఏదైనా వ్యాధితో బాధపడుతున్నానా? నాకు సంబంధించి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అని చెప్తాడు. వెంటనే ఒక్కొక్కరిగా పిలిచి ప్రతి ఒక్కరిని అడుగుతారు. అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం అతన్ని సాటిస్ఫై చేయలేకపోయింది. సరే, అందరూ అయిపోయిన తర్వాత ఇక ఒంటరిగా ఒక వ్యక్తి ఆ రాజభవనం దగ్గర నిల్చుకుని ఇవన్నీ చూస్తూ ఉంటాడు. రాజుగారి దృష్టి ఆ వ్యక్తి పైన మళ్ళింది. అతను ఎవరో కాదు, ఆ రాజ్యం యొక్క మంత్రి. మంత్రిని రాజుగారు పిలుస్తారు. పిలిచి, మంత్రివర్య, నాలోని ఈ వెలితిని ఎవరైతే చెప్పగలుగుతారో అతనికి మంచి బహుమతి ఇస్తారని ప్రకటించాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. నా యొక్క మనసులో ఉన్న ఆ వెలితిని కనిపెట్టడానికి ఒక వ్యక్తిని నువ్వు తీసుకురావాల్సిందే, లేకుంటే నేను మంత్రి పదవి నుంచి తీసేస్తానని చెప్పి ఆదేశాలు జారీ చేస్తాడు. ఇప్పుడు మంత్రికి దిగులు పుట్టుకుంది. అరే, 1 నెల రోజుల సమయంలో నేనే పక్కన దాదాపు ఈయన దగ్గర ఒక 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ రాజుగారి యొక్క మనస్తత్వం ఏంటో నాకే అర్థం కావడం లేదు. అలాంటిది బయట నుంచి ఒక వ్యక్తిని తీసుకురా, ముఖం తెలియని వ్యక్తిని అంటే నేను ఎక్కడికి పోయేది రబ్బా అని అతను ఆలోచనలో పడ్డాడు. అలా దిగులుగా ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉంది. ఇంట్లో సరిగా అన్నం తినకుండా, రాత్రుల్లో నిద్రపోకుండా అతను చాలా టెన్షన్గా ఉండడంతో ఆ విషయాన్ని మంత్రి కూతురు గుర్తుపట్టి, ఏం నాన్న నీ బాధ ఏంటో చెప్పు అంటాడు. ఏం లేదమ్మా, నీకు చెప్తే నువ్వు తీర్చేది కాదు, అర్చేది కాదు అంటాడు. లేదు నాన్న, నువ్వు చెప్పు అంటే అతను ఏం చెప్పడు, ఉలకడు పలకడు. అలా కాలం గడుస్తూ ఉంటుంది. ఇక టైం 4 రోజులు దగ్గర పడబోతుంది. అప్పుడు ఒకరోజు కూతురు గట్టిగా చెప్తుంది, నువ్వు ఇలా తినకుండా ఈ విధంగా ఉంటే సెట్ కాదు నాన్న, నువ్వు కరెక్ట్గా నీ మనసులో ఏం ఫీలింగ్ ఉందో చెప్పు, నా వల్లనైతే నేను సహాయం చేస్తాను అంటాడు. అప్పుడు నేను సహాయం చేస్తాను అన్న మాట అతనిలో హుషారు తెచ్చింది. ఎందుకంటే అంతకుముందు అతను అందరిని అడుగుంటాడు సహాయం, నాకేమన్నా ఒక వ్యక్తిని చూపించండి అని. ఎవరు కూడా అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వరు. ఎందుకంటే అది రాజుగారికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు కూడా అతన్ని కేర్ చేయరు. కానీ తన కూతురు మొట్టమొదటిసారిగా నేను నీకు సహాయం చేస్తాను అన్న మాట అతని చెవిలో వినబడి అతనిలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. వెంటనే సరే అని చెప్పి అతను జరిగిందంతా చెప్తాడు. ఓస్, ఇంతేనా? దీనికి ఎందుకు నాన్న బాధపడతావు? ఇంతకీ గడువు ఎప్పుడు అని అడుగుతుంది కూతురు. రేపే నాన్న అంటాడు. సరే, ఖచ్చితంగా రేపు నీతో పాటు ఒక వ్యక్తి రాజుగారి దగ్గరకు వస్తాడు. అతను నీ ప్రాబ్లంని సాల్వ్ చేసి పెడతాడు. నువ్వు ధైర్యంగా ఈరోజు ఫస్ట్ ఫుడ్ తినేసి బాగా నిద్రపో అని చెప్పి పిలిచి అన్నం ముద్దలు తినిపించి అతను బాగా నిద్రపోయేలా చేస్తుంది. మరుసటి రోజు తెల్లవారి జామున ఒక మేకల కాపరి, అతనికి మూగా చెవుడు, అతన్ని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి అక్కడి నుంచి మంత్రితో పాటు రాజభవనానికి పంపిస్తుంది. మంత్రి షాక్ అవుతాడు. ఏంది, ఒక మూగవాడు, అందులో చోటివాడు, ఇతన్ని తీసుకుని రాజు దగ్గర పోయి నేనేం చేయబోతాను తల్లి అంటే, నీకెందుకు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి ఇతను ఒక్కడే, నువ్వు అతన్ని పిలుచుకొని పో, నీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నన్ను అడుగు అని చెప్తుంది. సరే, తన కూతురు యొక్క తెలివి పైన అతనికి నమ్మకం ఉంది కాబట్టి ఆ మూగ
చెవిటి వ్యక్తిని పిలుచుకొని రాజభవనానికి వెళ్తాడు. అక్కడ ఉండే రాజ్యసభలో ఉండే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. ఏం జరగబోతుంది, ఆ మూగవాడు చెవిటివాడు ఏం సమాధానం ఇవ్వబోతాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంకా రాజుగారి దగ్గర పోయిన వెంటనే రాజుగారు ఒక క్వశ్చన్ వేస్తారు. 2 1 అని అడుగుతాడు. 2 అని సమాధానం చెప్తాడు. వెంటనే రాజు 3 2 అని అడుగుతాడు. ఈ మూగవాడు చెవిటివాడు 2 అని ఖరాఖండిగా చెప్తాడు. వెంటనే రాజుకి ఎక్కడ లేని ఆనందం. నా మనసులో ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పేశాడు, వెరీ గుడ్ అని చెప్పి అతన్ని బాగా ఘనంగా బంగారు నాణాలు ఇచ్చి సన్మానిస్తాడు. మంత్రికి కూడా బాగా సంతోషం అయిపోతుంది. మంత్రిని కూడా ఘనంగా సన్మానిస్తాడు. అంతే. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మంత్రి ఆ మూగా చెవిటి వానితో ఈ విషయాన్ని ఎలా అడగాలో తెలియక తన కూతురు ద్వారా ఆ లాంగ్వేజ్లో అడిగిపిస్తాడు. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య సంభాషణ అని. అందుకు ఆ మూగ చెవిటివాడు ఇలా అంటాడు. రాజుగారు, నీ దగ్గర ఉన్న మేకపిల్లల్లో నాకు ఒక మేకపిల్ల ఇస్తావా, 2 మేకపిల్లలు ఇస్తావా అని అడిగాడు. నా దగ్గర మొత్తం 3 మేకపిల్లలు ఉన్నాయి కాబట్టి 2 మేకపిల్లలు ఇచ్చేదానికి నేను సిద్ధమైనాను. మళ్ళీ 3 మేకపిల్లలు ఇచ్చేస్తావా, 2 ఇస్తావా అని రాజుగారు అడిగితే నేను 2 ఇస్తాను అని ఖరాఖండిగా తేల్చి చెప్పాను. అంతే జరిగింది మా మధ్య అంటాడు. ఇది రాజు యొక్క అసలు సమస్య. కానీ మనం ఏదో పోగొట్టుకున్న ఆ వెలితి ఇలాంటి సిల్లి సమాధానం వల్ల మనం ఎంతో సంతోషాన్ని, ఎన్నో అనుభూతుల్ని పొందగలుగుతాం. అంటే ఈ రాజు పొందిన ఆ అనుభూతి ఏదైతేనే ఉంది, చిన్న విషయం ఒక పెద్ద సమస్యకు సొల్యూషన్గా నిలిచిందంటే ఇది అభినందించాల్సిన విషయమే కదా.